వచనం మనం విన్నప్పుడు మొట్టమొదటి ప్రశ్న మనకు రావచ్చు, యేసు ప్రభు ఈ విధంగా సమాధానం ఇవ్వడం వలన అతడు మరియ తల్లిని ఏదో కొద్దిగా తక్కువగా చేసి చెప్పాడా అని మనము ప్రశ్నించవచ్చు కదా. కానీ యేసు ప్రభు నిజంగా ఎవరు గొప్పవాళ్ళు మరియు ఎవరు నిజంగా దేవుని యొక్క బిడ్డలు అని ఈ వచనాల ద్వారా ప్రభు తెలియపరుస్తున్నట్లు మనము అర్థం చేసుకోగలము. ఉదాహరణకు పరీక్ష రాసిన తర్వాత మార్కులు వచ్చినప్పుడు స్టూడెంట్ ఏమో, సార్ ఏంటి సార్ ఇంత తక్కువ మార్కులు ఇచ్చారు అని అంటే, సార్ ఏమంటాడు, నువ్వేం రాసావు బాబు, దాన్ని బట్టి నీకు మార్కులు ఇచ్చాను అని అంటారు కదా. కాదు సార్ నాకు అన్నీ వచ్చు సార్ అంటాడు. అన్నీ వస్తే మరి రాస్తే బాగుంటుంది కదా అంటాడు. లేదు సార్ నాకు రాయబుద్ధి కాలేదు, అందుకే నేను రాయలేదు, కానీ నాకు అన్నీ వచ్చు సార్, నాకు 9 మార్కులు ఏంటి సార్ అంటే, సార్ ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి కేవలము తెలిసినంత మాత్రాన మనము దేవుని యొక్క బిడ్డలం కానీ దేవుని యొక్క వాక్కును పాటిస్తున్నట్టు కాదు. అన్నీ తెలుసు కదా. సాతానికి కూడా దేవుని యొక్క మహిమ తెలుసు, దేవుడు ఎవరని తెలుసు, మరియు దైవకుమారుడు ఎవరని తెలుసు, సాతానికి కూడా తెలుసు. కానీ అందుకాబట్టే కేవలము తెలిసిన మాత్రాన సరిపోదు. ఏం చేయాలి? తెలుసుకున్నటువంటి ఆ ప్రభు యొక్క వాక్కును మనము పాటించాలి. ఆ విధంగా చూసుకుంటే మరియ తల్లి మొట్టమొదటి వ్యక్తి, దేవుని యొక్క వాక్కును ఆమె పూర్తిగా పాటించినది 100%. అందుకే ఆమె ధన్యురాలు. అందుకే ఆమె దేవుని యొక్క తల్లిగా దేవుడే ఆమెను ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు గురించి తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒకటి విషయం మనం తెలుసుకోవాలి. బైబిల్ పఠనం చదవాలి, మరి దేవుని యొక్క వాక్కును మనం ఆలకించాలి, ఇంకా తెలుసుకోవాలని చెప్పి అలాంటి ఆశ తపనము మనలో ఉండాలి. దానితో పాటు తెలుసుకున్న తర్వాత ఏదైతే రహస్యాలు ప్రభు మనం తెలియపరుస్తున్నారో, తన యొక్క ఆజ్ఞలను పాటించమని ప్రభు మన నుంచి కోరుతున్నారో, వాటిని అన్నిటినీ కూడా మన అనుదిన జీవితంలో మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం అప్పుడప్పుడు మనం తప్పిపోయినా, అప్పుడప్పుడు మనం పాటించలేకపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉండాలి అని ప్రభు మన నుంచి కోరుతున్నారు. ఎందుకంటే విజయం అనేటిది మనది కాదు, దేవునిది. కాబట్టి సపోజ్ ఉదాహరణకు నేను ఒక శోధనలో 10 సార్లు పడిపోయాను అనుకోండి, మళ్ళీ 11వ ఇప్పుడు నేను దాన్ని మళ్ళీ శోధనను ఎదిరించాలనా ఎదిరించకూడదా? సాతాను వచ్చి ఏమని చెప్తుంది, 10 సార్లు పడిపోయినావు, ఇంకా ఈ 11వ ఇంకా నువ్వు ఎలా దీన్ని ఎదుర్కొంటావు? ఎదుర్కోలేవులే, పర్వాలేదు, ఈ ఒక్కసారి చేస్తే ఏం కాదులే అని సాతాను ఒకలాంటి శోధన మనకు ఇస్తుంది. కానీ మనము అలాంటి శోధన ఎదిరించి, సరే 10 సార్లు పడిపోయినా పర్వాలేదు, కానీ 11వ సారి పడకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ 11వ సారిగా పడిపోతే పర్వాలేదు, కానీ 12వ సారి నేను ఈ శోధనలో పడకుండా ప్రయత్నం చేస్తాను అని మనం అలాంటి ఉద్దేశంతో మనము ప్రతి శోధనను ఎదిరిస్తే తప్పకుండా మనం కూడా దైవ బిడ్డలంగా అవుతాం. అంటే ఆల్రెడీ దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించి ఉన్నారు, కానీ నిజంగా మనము దేవుని యొక్క సహోదరులుగా ఉండాలి, యేసు ప్రభు యొక్క సహోదరులుగా ఉండాలి అంటే ఈ విధంగా మనము ప్రతి శోధనను మనం ఎదిరిస్తూ దేవుని యొక్క వాక్కు ద్వారా మనము అలా పాపములు పడకుండా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటారు కదా, చింత చచ్చినా కానీ పులుపు చావదు అని. కాబట్టి మనము జీవించే ఉన్నంత వరకు శోధన అనేటిది ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఏదో విధంగా ఆ శోధనను ఎదురిస్తూనే ఉండాలి. మనం పడిపోయినా పర్వాలేదు, కానీ ఆ గట్టి ప్రతిజ్ఞ చేసి, ప్రభువా ఈ శోధనలు పడకుండా నాకు సహాయం చేయము అని చెప్పి మనం తప్పకుండా ఆ విధంగా మనం ప్రవర్తించాలి. అప్పుడు మనము యేసు ప్రభు సూచించిన విధంగా మనం కూడా తన యొక్క సహోదరులుగా మనం అవ్వగలుగుతాము. రెండో విషయం, మనం విన్నటువంటి మొదటి పట్టణంలో మనం చూస్తే అక్కడ దేవుడు పర్షియా దేశం యొక్క రాజులను ప్రత్యేకంగా ఎన్నుకొని తన బిడ్డలు, వీరు నా కుమారులు అని అంటూ వారి ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నారు. ఏమని? ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు బాబిలోనియా దేశంలో వాళ్ళు బానిసులుగా ఉన్నారు. అక్కడ ఈ పర్షియా దేశస్థులేమో ఆ బాబిలోనియా దేశాన్ని వాళ్ళు ఓడించి ఎప్పుడైతే వాళ్ళు విజయం పొందుతున్నారో వారు ఒక ఆజ్ఞను చేస్తున్నారు. ఏమని? ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి యూదులందరూ కూడా వాళ్ళు జెరూసలేం పట్టణానికి తిరిగి వెళ్ళిపోవచ్చు.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ దేవుని యొక్క దేవాలయాన్ని మీరు స్థాపించి, మీరు నిర్మించి, మీరు కట్టాలి అని వారు ఆజ్ఞిస్తున్నారు. మరి ఆ విధంగా ఆ దేవాలయం కట్టడానికి ఎంత ఖర్చు అవుతున్నదో అది రాజ్యం మేమే ఇస్తాము అని వాళ్ళు అలాంటి ఒక గొప్ప అద్భుత విధంగా ఇజ్రాయెల్ ప్రజలను మళ్ళీ వారి యొక్క దేశానికి రప్పించి మరియు దేవుని యొక్క దేవాలయాన్ని వాళ్ళు స్థాపించగలుగుతున్నారు. ఇదంతా కూడా ఎవరు చేశారు? ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. ఇజ్రాయెల్ ప్రజలు అలా ఊహించలేదు కూడా, కానీ దేవుడు దాన్ని సాధించారు. అదేవిధంగా మనం కూడా మన యొక్క అనుభవంలో చాలాసార్లు మనం అనుభవించే ఉంటాము. మనం ఏదో కొద్దిగా చిన్నవి అనుకుంటాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే మనకు ఇస్తారు. మనమేదో ప్రభువా నాకు ఇది కావాలి, మన చిన్న కోరికలు ఉంటే ప్రభు దానికన్నా ఎక్కువనే మనకిస్తారు. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం అలాంటిది. మనము సరే తన బిడ్డలుగా ప్రభు మనల్ని స్వీకరించారు కాబట్టి ప్రభు మనకు ఏదైతే కావాలనో అది అతనికి అన్నీ కూడా తెలుసు. కాబట్టి తెలిసిన విధంగా అతడు దానికన్నా ఎక్కువనే మనకు ఇస్తున్నారు అని మనము మొదటి పట్టణంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ విధంగా చూస్తే మన అనుదిన జీవితంలో ప్రభు ఎప్పుడు కూడా మనతో ఉన్నారు. మనము తన యొక్క సన్నిధిని మనము గ్రహించలేకపోయినా పర్వాలేదు, ప్రభు మనతో ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనకు ఈ అవగాహన వస్తున్నదో, ఎప్పుడైతే మనము ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం తెలుసుకుంటున్నామో, అప్పుడు మనం ప్రభుని మనము ఇంకా ఎక్కువగా ప్రేమించి మరి ప్రభు సన్నిధిలో మనం జీవించడానికి మనం కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఈ దివ్య బలి పూజను మనం సమర్పించుకుంటున్నామంటే మనమందరం కూడా ఒక గట్టి ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు సూచించారో తన యొక్క వాక్కును ఆలకించి పాటించినటువంటి వాళ్ళే తన యొక్క తల్లి సహోదరులని, మరియు అదేవిధంగా మనం కూడా ప్రభు యొక్క వాక్కును మనం ఎన్నో విధాలుగా మనం ఎన్నో రూపాల్లో మనం ఆలకిస్తూనే ఉన్నాము. మరియు ప్రభు యొక్క వాక్కును తెలుసుకున్న తర్వాత మన అనుదిన జీవితంలో మనము వాటిని పాటించే విధంగా ప్రభువే మనకు సహాయపడాలి. చాలాసార్లు మనకు బలహీనత వలన మనం పాటించలేకుండా ఉన్నాము. కానీ ప్రభువే ఒక అద్భుత విధంగా మనకు తన యొక్క సహాయాన్ని అందించి, ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలకు అద్భుత విధంగా తన సహాయాన్ని ఆ అన్యుల రాజుల ద్వారా అందించారో, అదేవిధంగా మనకు కూడా ఒక అద్భుత విధంగా ప్రభు తన యొక్క సహాయాన్ని అందించి మనకు విశ్వాసాన్ని బలపరిచి మరి మన ద్వారా ఇంకా చాలామంది కూడా ప్రభు యొక్క మహిమను తెలుసుకోవాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను మనము కొనసాగించుకుందాం.